హాయ్ ఫ్రెండ్స్. సో ఫైనల్గా ఈ కోవిషీల్డ్ తయారు చేసిన కంపెనీ కొన్ని షాకింగ్ విషయాలని బయటికి తెలియజేసింది. దీనికి సంబంధించి ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మనకు కోవిడ్ టైంలో కోవిడ్ ఎఫెక్ట్ కారణంగా ఎంత సఫర్ అయ్యారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎంతోమంది హాస్పిటలైజ్డ్ అయ్యారు. అసలు ఈ కోవిడ్ను తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. అన్ని దేశాలలోనూ ఈ కోవిడ్ ఎఫెక్ట్ అనేది చాలా ఇబ్బంది పెట్టింది. సో ఆ తర్వాత ఈ కోవిడ్ని అరికట్టడం కోసం వ్యాక్సిన్ వస్తుంది అని తెలిసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత మనకు రకరకాల వ్యాక్సిన్లు మార్కెట్లోకి వచ్చినాయి. అప్పుడు వచ్చినటువంటి వ్యాక్సిన్స్లో చాలా అవైలబుల్గా ఉన్నటువంటి వ్యాక్సిన్స్లలో ఒకటి కోవిషీల్డ్. అసలు ప్రతి ఒక్కళ్ళు సింగిల్ డోసు, డబుల్ డోసు, మరికొంతమంది అయితే ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఇంకా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పని బూస్టర్ డోసులు వేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక కొన్ని కంపెనీలు అయితే ఖచ్చితంగా ఆ వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికేట్ ఉంటేనే ఎంప్లాయీస్ని లోపలికి రానిచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఆ సమయంలో. సో ఆ టైంలోనే జమిస్కాట్ అనే ఒక పర్సన్ కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకున్నాడు, కోవిషీల్డ్ వ్యాక్సిన్ని. ఈ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత అతనికి బ్రెయిన్ పరమైనటువంటి ఇష్యూస్ రైజ్ అయినాయి. ఈ బ్రెయిన్ పరమైనటువంటి ఇష్యూస్ రైజ్ అయిన తర్వాత తను వెంటనే కోర్టుకి ఎక్కాడు. తను ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత నాకు ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయి, ఇది ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ను చూపిస్తుంది, వీళ్ళు మమ్మల్ని మోసం చేశారు, వీటికి సంబంధించి ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి అంటూ కూడా ఈ జమిస్కట్ అనే పర్సన్ కోర్టుకి ఎక్కాడు. కోర్టుకి ఎక్కిన తర్వాత కోర్టు ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేసిన ఆస్ట్రోజెనికా కంపెనీ, ఈ ఆస్ట్రోజెనికా కంపెనీ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్తో కలిసి ఈ కోవిషీల్డ్తో పాటు అనేక వ్యాక్సిన్లు చాలా తయారు చేసింది. సో ఈ కోవిషీల్డ్కు సంబంధించి తయారు చేసింది ఆస్ట్రోజెనికా కంపెనీ కాబట్టి వాళ్ళకు కొన్ని నోటీసులు పంపించింది. మీరు తయారు చేసినటువంటి కోవిషీల్డ్కు సంబంధించి ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది కావాలి, మీరు దానికి సంబంధించినటువంటి ఎటువంటి ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి, అది ఎట్లా పనిచేస్తుంది ఏంటి అనేది ఖచ్చితంగా కోర్టుకు తెలియజేయాలంటూ ఆదేశాలు వచ్చిన తర్వాత వాళ్ళు డాక్యుమెంటేషన్ మొత్తాన్ని కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు లేటెస్ట్గా. ఈ సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్లోనే వాళ్ళు క్లియర్గా చెప్పింది ఏంటంటే, ఎస్, మేము ఏదైతే వ్యాక్సిన్ ఇచ్చామో కోవిషీల్డ్ పేరుతో, ఆ కోవిషీల్డ్ వ్యాక్సిన్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. టీటీఎస్ సిండ్రోమ్ అంటే రక్తం గడ్డ కడుతుంటుంది, రేర్ కేసులలో అలాగే ప్లేట్లెట్స్ తగ్గిపోతూ ఉంటాయి, మరోవైపు మెదడు పరమైనటువంటి ఇష్యూస్ కూడా వచ్చినటువంటి అవకాశాలు ఉంటాయి. సో కొన్ని ఎందుకంటే ఈ మధ్య కాలంలో సడన్గా ప్రతి ఒక్కళ్ళం హార్ట్ అటాక్స్ అని, అసలు వయసుతో సంబంధం లేకుండా సడన్ కొలాప్స్ అనేవి ఇట్లాంటివి జరుగుతూ ఉండటం చాలా మంది అప్పటికే అనుకుంటూ ఉన్నారు. ఇదంతా కూడా వ్యాక్సిన్ ప్రభావం, దుష్ప్రభావాలు అని చెప్పంటూ కూడా అనేక న్యూస్ పేపర్లలో చూసాము, న్యూస్లలో చూసాము, ఎంతో మంది చెప్పుకున్నట్టే విన్నాం. ఈవెన్ డాక్టర్స్ కూడా అదే విషయాన్ని మెన్షన్ చేశారు. సో మొత్తానికి ఇప్పుడు ఈ కోవిషీల్డ్ అనే తయారు చేసినటువంటి ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేసిన ఆస్ట్రోజెనికా కంపెనీ ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. తాము తయారు చేసినటువంటి యొక్క కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ లో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రేర్ కేసులలో ఖచ్చితంగా ఉంటాయని ఒక కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో అయితే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కొంత సడన్ గా ప్యానిక్ అయిపోవాల్సినటువంటి అవసరం కూడా, ఎందుకంటే కేవలం వ్యాక్సిన్ ప్రభావం అనేది కాకపోవచ్చు, మరోవైపు ఆల్రెడీ బాడీలో ఉన్నటువంటి అంటే ఆ ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉండటం కావచ్చు, అప్పటికే ఉన్నటువంటి అనేక రకాల డిసీజెస్ కావచ్చు, వీటన్నిటి ఎఫెక్ట్ ప్లస్ వీటికి తోడు ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ యొక్క ప్రభావం వల్ల సడన్ గా అనేక రకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ క్రియేట్ అయ్యే అవకాశాలే ఉన్నాయి తప్ప కేవలం దాని వల్లే అవుతుంది అనేది చాలా రేర్ కేసులలో ఉంటుంది అనేది మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో దీన్ని బట్టి వెంటనే కోవిషీల్డ్ వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.